అంటే అయ్యా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు నింపిందే మనము 1,60,000 ఉద్యోగాలు నింపిందే మనం నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది మనం కాయిదాలు ఇచ్చింది మాత్రం ఆయన అనే మాటను ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి తాండాలలో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే ఈ రకంగా యువకులని నిరుద్యోగులను దూరం చేసుకున్నాం ఉద్యోగులు మనం పోస్టల్ బ్యాలెట్లు తీస్తే ఉద్యోగుల్లో మీకే కనబడ్డది దాదాపు 70-80% మనకు వ్యతిరేకంగా ఓటేసిన పరిస్థితి భారతదేశంలో ఏ నాయకుడు ఇవ్వలేదు 73% జీతం పెంచిన నాయకుడు 9 ఏళ్లలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ గారు చేసినారు 73% ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ కానీ ఉద్యోగులు దూరమైంది ఎందుకు దూరమైనరు వాళ్ళకు 73% పెంచింది ఎక్కడో పోయింది అది మర్చిపోయిండ్రు మాకు నెల మొదటి రోజు కావాలి కదా జీతం రెండో రోజు రావాలి కదా మూడో రోజు రావాలి కదా అనే ఒక పంతానికి పోయి అయ్యో మన కరోనా వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది అయింది కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో పడింది అని మనం చెప్పుకోలేకపోయినాం సంజాయించుకోలేకపోయినాం ఆ రకంగా ఉద్యోగులు కూడా మనకు వ్యతిరేకంగా మారినారు ఇట్లా ప్రతి వర్గం కూడా మనకు ఓటు వేయకుండా దూరంగా ఉన్న ప్రతి వర్గం ఏదో ఒక కారణం వల్ల ఇవాళ మనకు దూరమైంది రైతుల గురించి ఆలోచిస్తే బహుశా భారతదేశ చరిత్రలో కేసీఆర్ చేసినంతగా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు ఈ మాట వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు లాంటి పథకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు రైతు బంధు లాంటి పథకం అట్లాంటి పథకాన్ని తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అద్భుతంగా నల్లగొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్ ఎన్నడూ కూడా నీళ్లందని టైలెండ్ ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్ కోదాడ తుంగతుర్తి సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్ కానీ ఆ రైతులు కూడా మనకు మద్దతు పలకలేదు ఎందుకు చిన్న చిన్న కారణాలు ఏం కారణాలు అవి మా ఊర్లో ఉండే పెద్ద రైతుకు 25 ఎకరాలు ఉండే రైతుకు రైతు బంధు వస్తున్నది ఆయనకెందుకు ఇస్తున్నారు నాకెందుకు ఇస్తలేరు అని కొంతమంది ఆ కొనుగోలు కేంద్రాలలో తాళు తీసేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో కొంటున్నారు ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి డబ్బులు ఇచ్చేది ఎక్కడో పోయింది కానీ మాకు కొంత కటింగ్ అవుతున్నది ఆ కటింగ్ వల్ల నష్టం అవుతుందని చెప్పి కొంతమంది దానికి వ్యతిరేకంగా కొంతమంది ఈ రకంగా చిన్న చిన్న కారణాలు మనం సరిగా చెప్పకపోవడం వల్ల మనం సరిగా చెప్పుకోకపోవడం వల్ల వాళ్ళకు సంజాయించుకోకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది అదేవిధంగా మనం చెప్పుకోలేదు కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యపు చరిత్ర మీకు తెలుసు ఈ జిల్లాలో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో 1,50,000 మంది బిడ్డల్ని జీవోత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్ అందుకే ఆయన కోటేయాలన్న మాట మనం చెప్పుకోలేదు మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్పుకోలేదు మనం గట్టిగా చెప్పుకోలేదు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహాన్ని ప్రజలు 10 ఏళ్లలో మర్చిపోయినా మనం వారికి గుర్తు చేయడంలో ఫెయిల్ అయినాం అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆకారాలు పెరిగినాయి తప్ప ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే కానీ కేసీఆర్ 10 ఏళ్లలోనే 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పడంలో మనమే విఫలమైనం సూర్యాపేటలో నల్లగొండలో యాదాద్రిలో 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్ 56 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు కాంగ్రెస్ అని చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం గురుకుల పాఠశాలలు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు అద్భుతంగా చదువు చెప్పిండు కేసీఆర్ 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు పంపిండు కేసీఆర్ అనే మాట విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పడంలో మనం ఫెయిల్ అయింది మన నాయకుడు కాదు తప్పు ప్రజలది కాదు తప్పు ఎవలది అంటే తప్పకుండా మనదే నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులు తప్పు మనది తప్ప తప్పు ప్రజలది కాదు తప్పు కేసీఆర్ది కాదు కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు మా వాళ్ళు ఉన్నారులే చూసుకుంటారులే బ్రహ్మాండంగా గెలిపించుకొస్తారులే అని కేసీఆర్ గారు అనుకున్నారు. ప్రజలు
పాపం అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు మోసపోయిన పెద్దలు ఎప్పుడో చెప్పినారు మన వాళ్ళు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది ఇవాళ వాస్తవం ఏంది 10 ఏళ్ల నిజం ముందు ఈ 100 రోజుల అబద్ధం ఇయ్యాల కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఏ ఊరికి మన నాయకులు పోయినా ప్రజలు అంటున్నారు అయ్యో మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్ మేము ఇట్లా అవుతుంది అనుకోలే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మేము అనుకోలే ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు అనే మాట ఇవాళ ప్రజలు బాధపడుతూ రైతులు కానీ ప్రజలు కానీ చెప్తా ఉన్నారు మొన్న ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో మల్లయ్య గారు అనే రైతు మూషంపల్లి పక్కనే ఉంటుంది ఇక్కడనే ఆ మల్లయ్య అనే రైతు మాట్లాడితే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆయన అంటున్నాడు ఇగో సారు కేసీఆర్ సారు నువ్వు మళ్ళా రావాలి నువ్వు ఉన్నప్పుడే మేము మంచిగా బతికినాం నువ్వు మళ్ళా రావాలి సారు అని చెప్పి ఆ మల్లయ్య గారు మాట్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కరికి మనిషి అనే ప్రతి ఒక్కరికి గుండె ఎక్కడో కలుక్కుమన్న మాట వాస్తవం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మూషంపల్లిలో ఉండే బోర్ల రామరెడ్డి గారు 10 ఏళ్ల పాటు బోర్లేసి అక్కడ వడలే రామన్నకు కానీ ఇవాళ రామరెడ్డి అన్న కూడా మళ్ళా బోర్లేసుకుంటున్నాడు బొక్కబోర్ల పడే పరిస్థితి మళ్ళా వ్యవసాయానికి వచ్చిందని బాధపడతా ఉన్నాడు ఈ పరిస్థితి ఈ వాస్తవాలు ప్రజలకు తెలవడానికి ఎక్కువ సమయం పట్టలే 100-110 రోజుల్లోనే ప్రజలకు కూడా మళ్ళొక్కసారి మోసపోయి కేసీఆర్ చెప్పినా వినకుండా మోసపోయినామనే మాట అందరికీ అర్థమైంది కాబట్టి నేను అంటా ఉన్నా కృష్ణారెడ్డి గారు గెలుస్తారు అనే మాట నేను ఎందుకంటున్నా అంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది మనకు అర్థం కావాలి ప్రజలకు అర్థమైందన్న మాట మీకు అర్థం కావాలి మీకు అర్థమైతే మీరు గట్టిగా పనిచేస్తే ఫలితం వస్తుంది ఫలితం ఎట్లా వస్తుంది మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా అని ఎవరైనా నిరాశలో ఉంటే వాళ్ళకి నేను యాద్ చేస్తున్నా 2018లో ఆనాడు జిల్లా మొత్తం మనమే గెలిచినాం 12కి 11 గెలిచినాం ఒక మునుగోడు తప్ప అని గెలిచినట్టున్నాం ఆనాడు 12కి 2018లో డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 12కి 11 మనమే గెలిచినాం నల్గొండ పార్లమెంట్లో అయితే 6 గెలిచినట్టున్నాం ఒక ఇందులో 6 అందులో 6 గెలిచినాం ఇందులో 6 అందులో 6 అవు అంతే జిల్లాలో 10 గెలిచినాం ఈ పార్లమెంట్లో 6 సీట్లు గెలిచినాం ఆ పార్లమెంట్లో 6 సీట్లు గెలిచినాం కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది నల్గొండ పార్లమెంట్ ఓడిపోయినాం భువనగిరి పార్లమెంట్ కూడా 5,000 ఓట్లతో ఓడిపోయినాం మరి 5 ఏళ్ల కిందట 10 సీట్లు గెలిచిన మనం జిల్లాలో 2 పార్లమెంట్లు సీట్లు ఓడిపోతే మరి ఇవాళ నేను అడుగుతున్నా 11 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం ఎందుకు 2 పార్లమెంట్లలో కొట్టొద్దు ఎందుకు ఓడగొట్టొద్దు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్ళకు సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు ఆలోచించండి ఆలోచించి పనిచేయండి అని కోరుతా ఉన్నా టైం ఉంది తొందరేం లేదు ఇవాళ ఏప్రిల్ 1 ఇంకో మాటలు చెప్పాలంటే దీన్ని అచ్చే దిన్ దివస్ అని కూడా అంటారు ఎందుకంటే అచ్చే దిన్ అని చెప్పి మోసం చేసిన ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు అందుకే ఇవాళ రేపు దీన్ని ఏప్రిల్ ఫూల్స్ డే అంటలేరు ఏప్రిల్ 1ని అచ్చే దినం అంటారు దీన్ని అట్లాంటి ఒక పెద్ద మనిషి ఇంకోవైపు 100 రోజుల అబద్ధం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రెండింటినీ ఇవాళ ప్రజలు సునిశ్చితంగా చూస్తా ఉన్నారు జాగ్రత్తగా చూస్తున్నారు ప్రజలేం మర్చిపోలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు ఏం చెప్పిండు మీరు డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా ఉరకండి మీరు బ్యాంకుకి ఉరుకులు పరుగుల మీద పోయి లోన్ తీసుకోని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా డిసెంబర్ 9కి అని మనం అడగలేదు ఆయననే చెప్పిండు మరి వాళ్ళ డిసెంబర్ 9 పోయింది జనవరి 9 పోయింది ఫిబ్రవరి 9 పోయింది మార్చి 9 పోయింది ఇంకో వారం రోజుల్లో ఏప్రిల్ 9 వస్తున్నది రైతులను అడుగుదాం మనం అయ్యా మేము అడగలేదు డిసెంబర్ 9 చెయ్యి అని మెడ మీద కత్తి పెట్టలేదు రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు కానీ ఇలా ఏం జరుగుతున్నది రైతుల్లో ఏం చర్చ జరుగుతున్నది అవే బ్యాంకులు రుణమాఫీ జరగలేదని చెప్పి లోను కట్టలేదని చెప్పి నోటీసులు పంపుతున్నారు ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి ఇవాళ బెదిరించే పరిస్థితి వచ్చింది అందుకే నేను అంటా ఉన్నా నల్గొండ పార్లమెంటు పరిధిలోని రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి మిగతా వాళ్ళందరూ కంచర్ల కృష్ణారెడ్డి గారు కోటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మోసపోయిన వాళ్ళు మా కోటేయండి నిజంగా రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటేసుకోండి
ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు? రుణమాఫీ చేయలేదు, కనీసం రైతు బంధు ఇయ్యలేదు. మనం 10 రోజుల్లో ఇచ్చేది 7,600 కోట్లు. 10 రోజుల్లో టకా 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 వచ్చేది, టింగు 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 అని ఫోన్లు మోగేది. 10 రోజుల్లో కడుపులో చల్ల గదలకుండా రైతు బంధు ఖాతాల్లో పడేది 70 లక్షల రైతుల ఖాతాల్లో. ఇవాళ 110 రోజులు అయింది. పడ్డదా రైతు బంధు? వచ్చిందా? రాలేదు. ఇంకా కూడా చాలా గ్రామాల్లో రైతులు కుత కుత ఉడుకుతున్నారు. ఎందుకు? రైతు బంధు అయ్యరు, డబ్బులు ఇయ్యరు. మీదికెళ్ళి ఇక్కడ ఉన్న ఒక మంత్రి కోమటిరెడ్డి అంటాడు, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టండి అంటాడు. అందుకే నేను నల్గొండ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్న కోమటిరెడ్డి గారి అహంకారానికి ఓటుతో వేటు వేయండి, ఓటు అనే చెప్పుతో నిలదీయండి, గట్టిగా కొట్టండి అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టండి అంటాడు.